శ్రీ సాయి సచ్చరిత 4వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత 2 అధ్యాయాలలో మంగళాచరణం మరియు ఈ గ్రంథ ప్రయోజనాన్ని గురించి చెప్పాను. గ్రంథకర్త అర్హత, గ్రంథానికి విషయానికి గల సంబంధాన్ని గురించి స్పష్టంగా వివరించబడింది. ఇప్పుడు సాయి సత్పురుషులు పృథ్వీపై ఎందు నిమిత్తం అవతరించారు, ఏ కఠిన కార్యాన్ని సాధించటానికి ఈ భూలోకానికి వచ్చారు. శ్రోత మహాశైలారా, మీ చరణ ధూళినైనా నన్ను కరుణించి సావధానంగా వినండి అని మిమ్మల్ని వేడుకోవడంలో నాకు బిడియం లేదు. సత్పురుషుల చరిత్రలు ఎంతో మధురం. వానిలో ఈ సాయి కథామృతం మరింత మధురం. దీనిని సాయి యొక్క అనన్య భక్తులు సేవించి ఆనందభరితులవుతారు. బ్రాహ్మణులు ఆశ్రమ ధర్మాలను, తమ వర్ణానికి సంబంధించిన నియమాలను అలక్ష్యం చేసినప్పుడు, శూద్రులు బ్రాహ్మణులే పోవాలనుకున్నప్పుడు, ధర్మాచారాలను అవహేళన చేసి వారిని శిక్షించాలని అనుకున్నప్పుడు, ధర్మ వచనాలను ఎవరూ పాటించనప్పుడు, ఇంటింటా అందరూ పండితులమని అనుకుంటున్నప్పుడు, ఒకరిపై ఒకరు పెద్దరికాన్ని చెలాయిస్తున్నప్పుడు, ఒకరి మాట ఒకరు లక్ష్య పెట్టనప్పుడు, తినతగని వానిని తింటూ, సేవించతగని వానిని సేవిస్తూ, ఆచార విచారాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినప్పుడు, బ్రాహ్మణులు బహిరంగంగా మధ్య మాంసాదులను ప్రత్యక్షంగా సేవిస్తున్నప్పుడు, ధర్మం ముసుగులో లోలోపల అత్యాచారాలను చేస్తున్నప్పుడు, వీని కారణంగా ధార్మిక సాంప్రదాయాలలో ద్వేషం పెరిగిపోయి ప్రజలు కష్టాలలో బాధపడుతున్నప్పుడు, బ్రాహ్మణులకు స్నాన సంధ్యల యందు శ్రద్ధ లేనప్పుడు, కర్మనిష్ఠులు అనుష్ఠానాలను విసుక్కుంటున్నప్పుడు, యోగులకు జప తప ధ్యానాదులపై అయిష్టత కలిగినప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. జనులు ఐశ్వర్యం, గౌరవం, భార్య, పుత్రులు వీనినే సకల సుఖాలని, సాధనాలని తలచి పరమార్థ చింతనకు విముఖులైనప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. ధర్మానికి గ్లాని వాటిల్లి ప్రజలు శాశ్వతమైన శ్రేయ ప్రాప్తిని పోగొట్టుకుంటున్నప్పుడు ధర్మాన్ని జాగృతం చేయడానికి సత్పురుషులు సాకారులై వస్తారు. ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలను పోగొట్టుకొని శిష్ణోదర పరాయణులై నీతి భ్రష్టులై తమ ఉద్ధరణను లక్ష్య పెట్టనప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. వర్ణాశ్రమ ధర్మాలను రక్షించడానికి, అధర్మాన్ని నశింపజేయడానికి, దీనులను, దుర్బరులను, పేదలను సంరక్షించడానికి సత్పురుషులు అవతరిస్తారు. అవనిపై సత్పురుషులు సదా ముక్తులు, దీనోద్ధరణ ఎందే ఎల్లప్పుడూ ఉద్యుక్తులై ఉంటారు. వారి అవతరణ పరుల కోసమే కానీ తమ స్వార్థం కోసం కాదు. వారి ప్రవృత్తి ప్రవాహంలో కొట్టుకునే ప్రాపంచికులకు నివృత్తి అనే పునాదిపై పరమార్థ మందిరాన్ని నిర్మించి తమ సహజ గతితో భక్తులను ఉద్ధరిస్తారు. ధర్మ జాగృతిని, ధర్మ కార్యాలను చేసి తమ అవతార కార్యాన్ని సాధిస్తారు. అది పరిపూర్తి కాగానే తమ అవతారాన్ని చాలిస్తారు. సకల జగదానందకరుడైన ప్రత్యేగాత్మయే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే గురువు. అతడే సుఖకరుడైన శంకరుడు. అతడే నిరతిశయ ప్రేమాస్పదనుడు, నిరంతర అభేద స్వరూపుడు, దేశకాల వస్తు భేదాల నెరుగనివాడు, పరిచ్ఛేదాతీతుడు, పరాపశ్యంతి, మధ్యమా, వైఖరియను 4 రకాల వాణి అతనిని వర్ణించలేక అలసిపోయింది. వేదాల చాతుర్యం ఇక్కడ పనికిరాదు. నేతి నేతి అని అంటూ అవి ఓడిపోయాయి. షడ్శాస్త్రాలు, షడ్దర్శనాలు సిగ్గుపడిపోయాయి. పురాణాలు, హరికథలు అలసిపోయాయి. చివరకు కాయ, వాచ, మనస నమస్కారం చేసే సాధనే మిగిలింది. అత్యంత విచిత్రమైన లీలలు గల ఇటువంటి సాయి సత్పురుషుని పవిత్ర చరిత్రను విని చెవులు పావనమవుతాయి. సకలేంద్రియాలను నడిపించేది వారే. ఈ గ్రంథ రచనకు బుద్ధిని ప్రసాదిస్తూ అనాయాసంగా కథను క్రమబద్ధంగా సూచించేది వారే. వారు అందరిలో అంతర్యామి, బాహ్యాభ్యంతర సర్వగామి. వ్యర్థంగా నేనెందుకు చింతించాలి? వారి ఒక్కొక్క సుగుణాన్ని తలుచుకుంటే మనోవృత్తి స్తంభించిపోతోంది. మాటలు ఎలా వర్ణించగలవు? వారిని వర్ణించడానికి దృఢ మౌనమే మేలు. పువ్వులు సువాసనను ముక్కుతో గ్రహిస్తాం, శీతోష్ణ స్పర్శను చర్మంతో అనుభవిస్తాం, సౌందర్యాన్ని నయనాలతో తిరక్కిస్తాం. ఇంద్రియాలు వాని సుఖాలను అవే అనుభవిస్తాయి. జిహ్వ పంచదార యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించగలదు, కానీ ఆ అనుభవాన్ని వర్ణించలేదు. అట్లే సాయి యొక్క గుణాలను వ్యాఖ్యానించటం నాకు అశక్యం. కానీ సద్గురువు తలుచుకున్నప్పుడు వారే ప్రేరణ కలిగించి భక్తుల ద్వారా అనిర్వచనీయమైన దానిని నిర్వచించేలా చేస్తారు.
ఇది కేవలం శిష్టాచారం కోసం చెప్పిన మాట కాదు, మనసులో నుండి వెలువడిన మాట. అందువల్ల శ్రద్ధగా ఆలకించి ప్రార్థిస్తున్నాను. గాణుగోపురం, నరసింహవాడి, ఔదుంబర్, బిల్లవాడి వలనే పవిత్ర గోదావరి తీరాన ప్రసిద్ధమైన షిరిడీ క్షేత్రం ఉంది. గోదావరి యొక్క పవిత్ర తీరం, గోదావరి యొక్క పవిత్రమైన నీరు, గోదావరి యొక్క పవిత్రమైన శీతల సమీరాలు ఇవి భవతిమిర నాశకాలు. అఖిల జగత్తులో గోదావరి మహత్యం ప్రఖ్యాతి చెందినది. ఒకరికంటే ఒకరు ఘనులైన సాధు సత్పురుష శ్రేష్ఠులు ఇక్కడ ప్రకటమయ్యారు. ఈ గోమతీ తీరంలో అనేక తీర్థాలున్నాయి. వానిలో జలాలు పాపాలను నశింపజేస్తాయి. గోదావరి నీటిలో స్నానం చేసినా, ఆ నీరు పానం చేసినా భవరోగాలు తొలగిపోతాయని పురాణాలలో వర్ణింపబడి ఉంది. ఈ గోదావరి అహ్మద్నగర్ జిల్లాలో కోపర్గాం తాలూకా, కోపర్గాం సమీపాన షిరిడి మార్గాన్ని సూచిస్తుంది. గోదావరిని దాటాక అవతలి తీరాన సుమారు 3 కోసుల దూరాన నీమ్గాం అనే ఊరిలో టాంగా ప్రవేశించగానే మన ఎదుట షిరిడి ప్రత్యక్షమవుతుంది. నివృత్తి, జ్ఞానదేవ్, ముక్తాబాయ్, నామదేవు, జనాబాయ్, గోరా గోణాయి, తుకారాం, నరహరి, నరసీభాయి, సజ్జన కసాయి, సావతమాలి మొదలగు సత్పురుషులందరూ పూర్వం ఉన్నారు, ఇప్పుడు కూడా అనేక మంది ఉన్నారు. వీరంతా వసుధైవ కుటుంబం, జగత్తంతా మనదే అని తలచేవారు. ప్రపంచ బాధలతో దుఃఖపడేవారికి వీరే ఆధారం. సాధువులలో శ్రేష్ఠుడైన రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగదోద్ధారణార్థం కృష్ణానదీ తీరాన ప్రకటమయ్యాడు. అట్లే షిరిడీ యొక్క మహాపుణ్యం కొద్దీ శ్రీ సాయి యోగీశ్వరులు జగాన్ని ఉద్ధరించటానికి గోదావరి సమీపాన అవతరించారు. పరశువేది ఇనుమును బంగారంగా మారుస్తుంది. సాధువులు పరశువేదితో పోలుస్తారు, కానీ సాధువులు భక్తులకు తమ రూపాన్నే ప్రసాదిస్తారు. అలా సత్పురుషులు అలౌకికమైన కృత్యాలను చేస్తారు. భేదభావాలను విడచి స్థిరచరాలన్నిటిలోనూ బ్రహ్మస్వరూపమే మనకు కూడా కనిపించే ఈ విశ్వం యొక్క అఖండ వైభవం బ్రహ్మదే అని, ఇలా విశ్వమంతటా కేవలం నేనే ఉన్నాను అన్న యథార్థమైన జ్ఞానం కలిగితే ఆ మధురమైన సుఖాన్ని ఎలా వర్ణించగలం? పరమానందాన్ని పొందుతారు. విశ్వమంతటా నేనే అన్న జ్ఞానం కలిగాక ఎవరితో వైరం పెట్టుకోగలం? నాకంటే అన్యులు అసలు ఎవరూ లేరని తెలిసాక ఎవరి గురించి అయినా ఎందుకు భయపడతాము? మంగళవేడలో దామాజీ, సజ్జనగఢలో సమర్థరామదాసు, నరసింహవాడిలో నరసింహ సరస్వతి, షిరిడీలో సాయినాథులు వెలిశారు. వీరు పరమ దుస్తరమైన మాయా ప్రపంచాన్ని జయించిన వారు. మూర్తిభవించిన జ్ఞాన భండారం, శాంతి వారి భూషణం. వైష్ణవులకు వారు పుట్టినిల్లు, ఉదారులలో ఉదారులు, పరమార్థ వితరణ దానకర్ణుని అవతారం. సారాలలో సారం ఈ సాయి. నశ్వరమైన వాని యందు వారికి ప్రీతి లేదు. వారి మనోవృత్తి ఆత్మస్వరూపంలో విలీనమై ఉంటుంది. పరమ ప్రాప్తి అందే వారి లక్ష్యం. అట్టి వారి స్థితిని ఎలా వర్ణించగలం? ఐహిక విషయాలలో ఉత్కర్షాపకర్షలు లేక పరలోక విషయాలలో హర్ష శోకాలకు చెలించక వారి అంతఃకరణం అద్దం వలె నిర్మలంగా ఉంటుంది. వారి వాక్కు నుండి ఎల్లప్పుడూ అమృతం వర్షిస్తుంది. ధనికులు, పేదలు, దీనులు, బలహీనులు అందరి పట్ల వారి దృష్టి సమానం. వారు మానవమానాలకు అతీతులు. సర్వజీవులలోనూ నిండి ఉన్న భగవత్ స్వరూపులు. వారు జనులతో తిరుగుతారు, మాట్లాడుతారు, దేవదాసీల నాట్యాన్ని అవలోకిస్తారు, గజల్గానం వింటూ ఊగుతూ ఉంటారు. కానీ వారి సమాధ్యవస్థ కించిత్తైనా భంగం కాదు. అల్లా నామం వారి ముద్ర. ప్రపంచం మేలుకున్నప్పుడు వారు నిద్రిస్తారు, ప్రపంచం నిద్రపోతున్నప్పుడు వారు మేలుకుంటారు. వారి అంతఃకరణం శాంతి సముద్రం వంటిది. వారు ఏ ఆశ్రమానికి చెందినవారో నిశ్చయంగా తెలియదు. ఆచార వ్యవహారాలలో నియమాలు పాటించరు. కూర్చున్న చోట నుండి చాలా వరకు కదలకపోయినా వారికి జరుగుతున్న వ్యవహారాలన్నీ తెలుస్తాయి. దర్బారులో వారు పైకి ఆర్భాటంగా కనిపిస్తూ అనేక విషయాల గురించి మాట్లాడటం నిత్యం జరిగేది అయినా మౌనాన్ని వదలరు. మసీదులో గోడకు ఆనుకొని నిలబడతారు. ఉదయం మధ్యాహ్నం లిండి తోటలో లేదా చావడికో వెళ్తారు. కానీ వారు అఖండ ఆత్మస్థితి ఎందే ఉంటారు. నేను ఏ జన్మలో, ఏ సమయం, ఏ సందర్భంలో ఏ తపం చేశానో ఎరుగను. సాయిబాబా నన్ను తమ ఒడిలోకి తీసుకున్నారు. ఇది నా తపోఫలమని అనుకుందామా అంటే నేను జన్మతః దుర్మార్గుణ్ణి. అయినా సాయి దీనవత్సలుడు. ఇది వారి తరగని కృప. వారు సిద్ధికోటలోని వారైనా సాధకుని వలె ప్రవర్తించేవారు. నిరభిమానంగా అత్యంత వినయంతో అందరికీ మనసులను రంజింపజేసేవారు. ఏకనాథ్ పైఠాముని జ్ఞానదేవ్ ఆళందిని పావనం చేసినట్టు సాయిబాబా షిరిడీ క్షేత్రాన్ని మహిమా సంపన్నం చేశారు. అనుదినం అనాయాసంగా బాబా యొక్క పాదాలను ముద్దు పెట్టుకుని వారి పాద ధూళిని మస్తకంపై ధరించిన షిరిడీలో తృణ పాషాణాలు ధన్యం.
షిరిడీయే మన పండరీపురం, షిరిడీయే పూరి జగన్నాథం మరియు ద్వారకా నగరం, షిరిడీయే గయ, కాశీ విశ్వేశ్వరుని వారణాసి, రామేశ్వరం కూడా షిరిడీయే, షిరిడీయే మన బదరీ కేదారం, నాసిక్లోని త్రయంబకం, షిరిడీయే మహాకాళేశ్వరుని ఉజ్జయిని మరియు మహాబలేశ్వరుని గోకర్ణం, షిరిడీలో సాయితో సమాగమమే మనకు ఆగమ నిగమాగమాలు. ప్రపంచంలోని బాధలన్నిటినీ ఉపశమింపజేసేది షిరిడీయే, పరమార్థానికి అత్యంత సుగమమైనది షిరిడీయే, సాయి సమర్థుని దర్శనమే మనకు యోగ సాధనం, వారితో సంభాషణ మన పాప ప్రక్షాళనం, వారి చరణ సంవాహనమే మనకు త్రివేణి సంగమ స్నానం, వారి చరణ తీర్థ సేవనమే విషయవాసనల నిర్మూలనం, వారి ఆజ్ఞ మనకు వేదవచనం, వారి విభూతి ప్రసాదాల సేవనం అన్ని విధాల పుణ్యపావనం, సాయియే మనకు పరబ్రహ్మ, సాయియే మనకు పరమార్థం, సాయియే శ్రీకృష్ణుడు, సాయియే శ్రీరాముడు, మన శాశ్వత ఆశ్రమం కూడా శ్రీ సాయియే, సాయి స్వయం ద్వంద్వాతీతం సదా బ్రహ్మ అయిన సుఖంలో పొంగిపోక దుఃఖంలో కృంగిపోక వారు ఎల్లప్పుడూ స్వస్వరూపంలో స్థితులై ఉంటారు. షిరిడీ కేవలం కేంద్రస్థానంగా ఉన్నా పంజాబు, కలకత్తా, హిందుస్థానం, గుజరాత్, డక్కన్, కర్ణాటకలతో బాబా యొక్క క్షేత్రం అతి విస్తీర్ణం. షిరిడీలోని సమాధియే సాధువులందరి కూడలి. అక్కడికి చేరుకునే మార్గంలో అడుగడుగున జీవుల గ్రంథులు విడిపోతాయి. సమాధి దర్శనం చేసుకున్నంత మాత్రాన జన్మ సార్థకమవుతుంది. ఇక వారి సేవలో జీవితాన్ని గడిపిన వారికి భాగ్యాన్ని ఎంతని వర్ణించను. మసీదు పైన చావడిపైన అందమైన పతాకాలు భక్తులను చేతులతో ఆహ్వానిస్తున్నట్టు ఆకాశాన ఎగురుతూ ఉంటాయి. బాబా మహాత్ముని వారి కీర్తి ప్రతిష్టలు ఊరూరా వ్యాపించాయి. కొందరు నిజమైన శ్రద్ధతో వారికి మొక్కుతుంటారు, కొందరు దర్శనంతో సంతుష్టులవుతారు. ఎవరి మనసు ఎలా ఉన్నా సరే నిర్మలంగా కానీ కుటిల బుద్ధి కానీ వారి దర్శన మాత్రంతో మనసు శాంతిస్తుంది. అందుచేత జనులు ఆశ్చర్యపోతారు. పండరీపురంలో విఠల రకుమాబాయి దర్శనంతో ఆనందానుభవాన్ని, ఆ విఠల దర్శనాన్నే సాయిబాబా షిరిడీలో ప్రసాదిస్తారు. ఇది ఎవరికైనా అతిశయోక్తి అని అనిపిస్తే విఠలుని యందు దృఢమైన భక్తి కలిగిన గౌలీ బువ్వా మాటలు వింటే మీ సందేహం తీరుతుంది. బువ్వా పండరీపురానికి వెళ్ళే యాత్రికుడు ప్రతి సంవత్సరం నియమంగా పండరీపురానికి వెళ్ళేటప్పుడు షిరిడీ కూడా వచ్చేవాడు. అతనికి బాబాపై అమితమైన ప్రేమ. అతని వెంట తోడుగా ఒక శిష్యుడు, ఒక గాడిద ఉండేవి. అతని జిహ్వ ఎప్పుడు రామకృష్ణ అనే హరినామాన్ని పలికేది. అతని వయస్సు 95 సంవత్సరాలు. గంగా తీరంలో చాతుర్మాసాలు ఉండి మిగతా 8 నెలలు పండరీపురంలో ఉండేవాడు. ప్రతి ఏడు బాబాను దర్శించేవాడు. బాబా వైపు తదేకంగా చూస్తూ సాక్షాత్ కరుణాళువు, అనాథనాథుడైన పండరీనాథుడు ఇతడే అని వినయంగా అనేవాడు. జరి అంచు దౌతి కట్టుకొని. ఎవరైనా సాధువులై పోగలరా? బాగా శ్రమపడి ఎముకలు పూసలుగా రక్తం నీరుగా మారేలా కష్టపడాలి. ఏ ప్రయాస లేకుండా దేవుడైపోగలరా? వీరే ప్రత్యక్ష పండరీనాథుడు. ప్రపంచం పిచ్చిది. ఈ దృఢమైన భావంతో దైవత్వాన్ని గ్రహించండి. పండరీనాథునియందు భక్తి ఉన్న భగవద్భక్తుడు ఇలా చెప్పగా, ఇక పామరుణ్ణైన నా అనుభవం ఎంతటిది? శ్రోతలు తమ అనుభవాలను గ్రహించాలి. సాయిబాబాకు నామస్మరణ యందు మిక్కిలి ప్రీతి. అనవరతం అల్లా మాలిక్ అని అంటూ ఉండేవారు. రాత్రింబవళ్ళు తమ సుముఖంలో నామ సప్తాహాలను చేయించేవారు. ఒకసారి దాసగను నామసప్తాహం చేయమని ఆజ్ఞాపించారు. దాసగను వారితో చేస్తాను అని విఠలుని సాక్షాత్కరింప చేయాలి అని అన్నాడు. అప్పుడు బాబా తమ చేతితో గుండెపై వేసుకుని దాసగనుతో భక్తిభావంతో ఉండే విఠలుడు తప్పక ప్రకటమవుతాడు. డాకరునాథుని ఢంకాపురి, విఠలుని పండరీపురం, శ్రీకృష్ణుని ద్వారకానగరం ఇదే. చూడటానికి ఎక్కడో దూరానికి వెళ్ళే అవసరం లేదు. విఠలుడు ఎక్కడో వేరే ఏకాంత స్థలం నుండి లేచి రావాలా? భక్తి ప్రేమలో ఆతురత ఉంటే ఇక్కడే ప్రకటమవుతాడు. పుండలీకుడు తల్లిదండ్రుల సేవ చేసి దేవాది దేవుణ్ణి మోహితుణ్ణి చేసి వశపరుచుకున్నాడు. అతని భక్తి భావానికి భగవంతుడు ఇటుకపై నిలుచుండి పోయాడు అని అన్నారు. నామ సప్తాహం సమాప్తి కాగానే దాసగణకు షిరిడీలో విఠలుని దర్శనమైంది అని అంటారు. బాబా వచనాలు అనుభవంలోకి వచ్చాయి. ఒకసారి కాకా సాహెబ్ దీక్షితు ప్రాతకాలం తన నియమానుసారం స్నానమయ్యాక ఆసనంలో ధ్యానమగ్నుడై ఉండగా అతనికి విఠలుని దర్శనమైంది. తరువాత బాబా దర్శనానికి వెళ్ళగా బాబా, విఠల్ పటేల్ వచ్చాడు కదా, అతన్ని కలిశావా అని విచిత్రంగా ప్రశ్నించారు. ఆ విఠలుడు పారుబోతూ ఒక క్షణమైన అలక్ష్యం చేసి దృష్టిని మరలిస్తే పారిపోతాడు. గట్టిగా మేకు కొట్టి అతన్ని కదలకుండా ఉంచు అన్నారు. ఇది ప్రాతకాలం జరిగింది. మధ్యాహ్నం మరో అనుభవం. విఠలుని దర్శన వైభవం. ఎవరో వేరే ఊరివారు పండరీపుర 25 విఠలుని చిత్రపటాలను అమ్ముకోవాలని వచ్చారు. దీక్షితుకు ఉదయం ధ్యానంలో కనిపించుట
అటువంటి ఫోటోలు, పూర్తిగా అదే రూపం, అదే చూచి అతడు ఆశ్చర్యపోయాడు. బాబా మాటలు గుర్తుకు వచ్చాయి. అమ్ముకునేవానికి డబ్బిచ్చి ఎంతో ప్రేమతో ఆ పటాన్ని కొనుక్కుని భక్తిగా పూజలో పెట్టుకుని విఠలుని పూజయందు సాయికి గల ఆదరణను కనబరిచే శ్రవణ మనోహరమైన మరొక అందమైన కథను ఆనందంగా వినండి. భగవంతరావు క్షీర్ సాగర్ యొక్క తండ్రి విఠలుని భక్తశ్రేష్ఠుడు. పండరీపుర యాత్ర తరచూ చేసేవాడు. వారి ఇంట్లో విఠలుని విగ్రహం ఉంది. తండ్రి స్వర్గస్థుడవగానే పూజార్చనలు, నైవేద్యాలు, సమర్పణలు ఆగిపోయి, శ్రాద్ధం కూడా ఆగిపోయింది. పండరీ యాత్ర గురించి మాటే లేదు. ఆ భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా అతనికి తండ్రికి గుర్తు చేస్తూ, అతని తండ్రి నా స్నేహితుడు, నా స్నేహితుని కుమారుడే ఇతడు, అందువల్ల నేను ఇతని ఇక్కడకు లాక్కొని వచ్చాను. ఇతడు ఎప్పుడూ నైవేద్యం పెట్టకుండా నన్ను కూడా పస్తులుంచుతున్నాడు, విఠలునికి కూడా పస్తులుంచుతున్నాడు, అందుకే ఇతనిని షిరిడికి తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఇతనికి గుర్తు తెచ్చి మరలా ఇతడు పూజ ప్రారంభించేలా చేస్తాను అని చెప్పారు. ఒకసారి ఒక విశేషమైన పర్వదినాన దాసగను ప్రయాగ తీర్థంలో స్నానం చేయాలన్న కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారి వద్దకు వచ్చాడు. అతనితో బాబా దానికోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు, ఇదే మన ప్రయాగ తీర్థం, నీ మనసులో దృఢమైన విశ్వాసం ఉంచు అని చెప్పారు. నిజంగా ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం! దాసగను బాబా చరణాలపై శిరస్సునుంచగా వారి బొటన వేళ్ల నుండి గంగా, యమునలు నీరుగా ప్రవహించింది. ఆ చమత్కారాన్ని చూచి దాసగను గగురుపాటు చెందాడు. బాబా యొక్క అనుగ్రహాన్ని అతని కళ్ళల్లో నుండి అశ్రు ధారలు కారాయి. వైఖరికి స్ఫురణ వచ్చింది. అతనిలో ప్రేమ ఉప్పొంగి బాబా యొక్క అఘటిత లీలలను, అగాధ శక్తిని వర్ణించి తృప్తి చెందాడు. దాసగను ఈ మధుర రచనలో ప్రాసాదిక పదాల కూర్పును శ్రోతలకు తెలియజేసి వారి కుతూహలాన్ని తీరుస్తాను. పదం: సద్గురుదేవా, మీ యొక్క శక్తి అగాధం, మీ లీల అగాధం, దయామయ, మీరు అజ్ఞానులైన జీవులను భవబంధాల నుండి తరింపజేసే నౌక, మాధవుడైన మీ చరణ ద్వయాలను ప్రయాగ చేసి ఉభయ అంగుష్టాల నుండి గంగా, యమునల ప్రవాహాన్ని చూపారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిగుణాత్మక మూర్తి అయిన మీరు సాయి సమర్థులై భూమిపై విహరిస్తున్నారు. ఒకప్పుడు బ్రహ్మవలే జ్ఞానాన్ని బోధిస్తారు, ఒక్కొక్కప్పుడు తమోగుణంతో రుద్రరూపం ధరిస్తారు, మరొకప్పుడు శ్రీకృష్ణుని వలె బాల లీలలను ప్రదర్శిస్తారు, అప్పుడప్పుడు భక్తుల మనసు అనే సరోవరంలో హంసవలె విహరిస్తారు. మిమ్ము యవనులని అందుమా, మీకు చందనమంటే ప్రీతి, హిందువులని అందుమా, మీరెప్పుడూ మసీదులో సుఖంగా ఉంటారు, శ్రీమంతుడని అందున భిక్షాటన చేస్తారు, పోని ఫకీరని అందున దానంలో కుబేరుణ్ణి లజ్జితుణ్ణి చేస్తారు. మీ నివాసం మసీదులో, అక్కడ భక్తులకు విభూతి ప్రసాదించటానికై ధునిలో అహర్నిశలు అగ్ని ప్రజ్వలిల్లుతూ ఉంటుంది. భక్తులు ఉదయం నుండి మీ పూజలు చేస్తారు. మధ్యాహ్నం సూర్యుడు తలపై వచ్చినప్పుడు మీకు హారతిస్తారు. భక్తులు పార్షద గణం వలె నలువైపులా నిలబడి మీకు వీవనలు, వింజామరలు వీస్తారు. సన్నాయి, డోలు, గంట బాగా మురుగుతాయి. దండధరులు పట్టీని ధరించి ద్వారం వద్ద జయ జయ ధ్వనులు పలుకుతారు. హారతి సమయంలో దివ్యాసనంలో మీరు శ్రీ విష్ణువులా కనిపిస్తారు. సాయంకాలం ధుని ఎదుట కూర్చొని మదనాంతకుడైన పరమశివునిలా కనిపిస్తారు. ఈ విధంగా ప్రతిరోజు మీ వద్ద మాకు త్రిమూర్తులు లీలలు అనుభవం అవుతూ ఉంటాయి. అయినా ఈ మనసు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటుంది. దీనిని స్థిరంగా ఉంచమని వేడుకుంటున్నాను. నేను అధమాధముణ్ణి, నేను మహాపాతకుణ్ణి, మీ చరణాల వద్దకు శరణుజొచ్చి వచ్చాను. గురుదేవా, ఈ దాసగణుని త్రితాపాలను నివారించండి. భయంకరమైన తమ పాప ప్రక్షాళనకై ప్రజలు గంగ వద్దకు వెళుతున్నారు. అయితే తన పాపాలను తొలగించుకోవటానికి గంగ సత్పురుషుల చరణాలను ఆశ్రయించవలసి ఉంటుంది. అందువలన ఈ సాయి సత్పురుషుని పవిత్ర చరణాలను వదిలి గంగా, గోదావరి తీర్థయాత్రలకు వెళ్ళవలసిన అవసరం లేదు. సాయి యొక్క మధుర చరిత్రను, వారి స్తోత్రాన్ని భక్తిగా వినండి. భాగ్యవశాత్తు భీమారథి నదిలో గోణాయికి నామదేవు, భాగీరథి నదిలో ముత్యపు చిప్పలో, తమలపాకులో కబీరు లభించారు. అట్లే శ్రీ సాయిబాబా 16 ఏళ్ల తరుణ వయసులో మొదట షిరిడీ గ్రామంలో వేప చెట్టు క్రింద భక్తులకు ప్రకటమయ్యారు. అయితే వారు బ్రహ్మజ్ఞాని, వారికి స్వప్నమందైనా విషయవాసనలు లేవు. వారు మాయను తన్ని తరిమేశారు. ముక్తి వారి చరణాలలో విలీనమైపోయింది. వారు ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ తల్లిదండ్రుల గర్భాన జన్మించారో ఎవ్వరికీ తెలియదు. వారి పూర్వ చరిత్రను కూడా ఎవరు ఎరుగరు. వారి తల్లిదండ్రులు ఎవరు అని అడిగి అడిగి అంతా అలసిపోయారే కానీ వారి వివరాలు ఎవరికీ తెలియలేదు. వారు తల్లిదండ్రులను, ఆప్తులను, సకల సంసారాన్ని, జాతిమతాలను, ప్రపంచ వ్యవహారాలను త్యజించి ప్రజల హితార్థం షిరిడీలో ప్రకటమయ్యారు. షిరిడీలోని ఒక వృద్ధ నారి నానా చోప్దార్
యొక్క తల్లి సాయిబాబా చరిత్రలోని విశేషాన్ని చెప్పింది. వారు ప్రథమంగా అత్యంత అందమైన బాలునిగా వేప చెట్టు కింద స్థిరాసనంలో కనిపించారు. ఆ బాలుని సుందర రూపం చూచి ప్రజలు అత్యంత ఆశ్చర్యపడ్డారు. కోమలమైన చిన్న వయస్సులో ఎండను చలిని సమానంగా సహించగల కఠిన తపస్సులో ఉన్నారు. వారి బాల్య స్థితిని చూచి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఆ బాలుని దర్శనార్థం జనం ఎక్కడెక్కడి నుండో వచ్చేవారు. అతనికి పగలు ఎవరి సాంగత్యం లేదు, రాత్రి ఎవరి భయమూ లేదు. ఈ బాలమూర్తి ఎక్కడి నుండి వచ్చాడా అని ఆశ్చర్యం అందరికీ. అత్యంత ఆకర్షణీయమైన అతని రూపురేఖలను చూస్తుంటే హృదయంలో ప్రేమ ఉప్పొంగింది. అహర్నిశలు వేప చెట్టు వద్దే గాని ఎవరి ఇల్లు వాకిలి ఎరుగరు. మనోహరమైన రూపంలో ఉన్న ఆ పసి బాలుడు పగలు రాత్రి 6 బయట ఎలా ఉండగలుగుతున్నాడా అని అందరికీ ఆశ్చర్యం. పైకి బాలుని వలె కనిపించినా అతని చర్యలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేలా గొప్పవారి కంటే కూడా గొప్పవారిగా ఉండేవి. అతడు మూర్తి భవించిన వైరాగ్యం యొక్క పూర్ణావతారం. ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. 2-3 ఖండోబా ఆవేశమై వారు ఊరేగుతుంటే జనం వారిని ఇలా అడిగారు: దేవా ఖండోబా, ఇతడు ఏ భాగ్యవంతుడు బిడ్డ? ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చారు? నువ్వైనా శోధించు, తెలియజేయి అని ప్రశ్నించారు. ఖండోబా దేవుడు వెళ్ళి గుణపం తెచ్చి నేను చూపించిన స్థలంలో తవ్వండి, ఆ బాలుని వివరాలు తెలుస్తాయని చెప్పాడు. అప్పుడు ఆ గ్రామ శివారులో వేప చెట్టు కింద గుణపంతో తవ్వగా అక్కడ ఇటుకలు కనిపించాయి. ఆ ఇటుకలను వరసలను తొలగించగా తిరగలి క్రింద భాగం కనిపించింది. దానికి పక్కకు జరపగా ఒక సొరంగం, దాని లోపల వెలుగుతున్న 4 ప్రమిదలు కనిపించాయి. సున్నం గచ్చుతో నిర్మింపబడి ఆ భూగృహంలో గోముఖం, పీట, అందమైన మాలలు ఉన్నాయి. ఈ స్థలంలో ఈ బాలుడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడని ఖండోబా దేవుడు చెప్పాడు. జనమంతా ఆశ్చర్యపోయి ఆ బాలుని గుర్చి ప్రశ్నించారు. కానీ ఆ బాలుడు సంబంధం లేని కథలే చెప్పాడు. ఇది మా గురుదేవుల యొక్క స్థానం, అతి పవిత్రమైన నా ప్రదేశం. నా మాట విని దీనిని ఇట్లే భద్రపరచండి అని చెప్పాడు. అలా బాబా చెప్పిన దాన్ని వారు విన్నారు. బాబా సంబంధం లేని కథను చెప్పారు అని నాలుక ఎలా అంటుంది? నాకు ఆశ్చర్యం కలిగింది. బాబా విషయంలో ఇలాంటి అవగాహన ఏమిటి? కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, అది వినోదం అయి ఉంటుంది అని. మొదట నుండి బాబా వినోద ప్రియులు. ఆ భూగ్రహం వారి ఆలయమే అయి ఉండవచ్చు. అయినా గురుదేవుని దని చెప్పితే పోయేదేముంది? తన మహత్యం ఏం తగ్గిపోతుంది అని అలా చెప్పి ఉంటారు. తరువాత బాబా ఆజ్ఞానుసారం అది బాబా గురుస్థానమని మునుపటి వలన ఇటుకలతో పేర్చి ఆ భూగృహాన్ని సొరంగాన్ని మూసివేశారు. బాబాకు అశ్వర్థ ఔదుంబర వృక్షాల వలె ఆ వేప చెట్టుపై అత్యంత ప్రీతి, అత్యంత గౌరవం కూడాను. మహల్సాపతి మొదలైన షిరిడి గ్రామంలోని వృద్ధులు బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని అక్కడ వందనం చేసేవారు. ఆ సమాధి సన్నిధిలో బాబా 12 సంవత్సరాలు మౌనంగా తపస్సు చేశారన్న వార్త ప్రజలలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వేప చెట్టుతో మహాసమాధికి నలువైపులా ఉన్న స్థలాన్ని బాబా భక్తులు సాఠేకొని భవనాన్ని నిర్మించాడు. ఈ భవనం యొక్క ఒక్కటే వచ్చిపోయేటువంటి యాత్రికులందరికీ కూడాను అక్కడ ఉన్న వసతి గృహం. సాఠే వేప చెట్టుకు అరుగు దక్షిణోత్తరంగా భవనాన్ని నిర్మించాడు. ఉత్తరాన మెట్లు కట్టుతుండగా ఈ భూగృహం కనిపించింది. మెట్ల క్రింద దక్షిణాభిముఖాన ఒక చక్కటి గూడు ఉంది. దాని ఎదుట అరుగు మీద భక్తులు ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు. గురువారాలు, శుక్రవారాలు సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ అలికి శుభ్రం చేసి సాంబ్రాణి ధూపం వేస్తారు. శ్రీహరి సుఖాలను ప్రసాదిస్తాడు. ఇది నిజమేనా, అతిశయోక్తి కాదు కదా అని శ్రోతలు మనసులలో సంశయం కలుగుతుంది. ఇవి సాయి నోటి నుండి వచ్చిన మాటలు, ఇవి నా చెవులలో విన్న మాటలు, ఇవి నేను కల్పించినవి కావు. అందుచేత అణుమాత్రమైన సందేహించకండి. ఈ మాటలను ప్రత్యక్షంగా విన్నవారు ఈనాటికి ఉన్నారు. అటు తరువాత దీక్షితు భవనం నిర్మాణమైంది. దానివలన భక్తులు బస చేయటానికి ప్రశస్తమైన సదుపాయం కలిగింది. తరువాత అతి తక్కువ వ్యవధిలోనే అక్కడ ఒక రాతి భవనం కూడా నిర్మాణమైంది. భక్తి శ్రద్ధలు మూర్తీభవించినట్లుగా దీక్షితు కూడా మొదటి నుండి పుణ్యకార్యాలలో కీర్తి గడించినవాడు. ఇంగ్లాండ్కు ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ పారమార్థిక బీజం నాటుకున్నాడు. దీనిని విన్న శ్రోతలకు సంశయం కలుగటం సహజం. మధుర, కాశీ, ద్వారకా వంటి పుణ్యక్షేత్రాలలో ధర్మబాహ్యమైన ఆంగ్లేయుల భూమి పరమార్థదాయకం ఎలా అయింది అని శ్రోతల సంశయం కలగడం సహజం. దాన్ని పోగొట్టుకునేందుకు కౌతుకం కలుగుతుంది. ఇక్కడ కొంచెం విషయం మారుతుంది, అందరూ క్షమించాలి. కాశీ, ప్రయాగ, బదరి, కేదార్, మధుర, బృందావనం, ద్వారకా మొదలగు యాత్రలు చేసి పుణ్యం దీక్షితుకు ముందే ఉంది. అంతేకాక తల్లిదండ్రుల పుణ్యం వలన అమితమైన భాగ్యం కొద్దీ పూర్వార్జిత పుణ్యఫలం కారణంగా సాయి దర్శనం కలిగింది. ఈ దర్శనానికి మొదటి కారణం ప్రారంధం వలన కలిగిన కుంటితనం. ఇంగ్లాండులో ఉండగా కాలు జారి పడ్డాడు. ఇది
పైకి అశుభం వలె అనిపించినా నిజానికి పరిణామం శుభప్రదమైనది. అలా గురువు సన్నిధికి చేరుకోగల యోగం సంభవించింది. దానివల్ల పుణ్యకర్మ ఫలితంగా దుర్లభమైన సాయి యొక్క సాన్నిధ్యం లభించింది. నానా చందోర్కర్తో కలవటం సాయిబాబా కీర్తి చెవులలో పడింది. అతనితో చందోర్కర్ సాయి దర్శనంతో విశిష్టతను చూడు, నీ కుంటితనం వెంటనే పోతుంది అని చెప్పాడు. కానీ దీక్షితు తన కాలి కుంటితనాన్ని ఒక లోపంగా భావించలేదు. మనసులో నిజమైన కుంటితనాన్ని పోగొట్టమని సాయిబాబాను కోరాడు. ఇది కదా మనం అందరం కోరాల్సింది. చర్మం, ఎముకలు, రక్త మాంసాల సముదాయమైన మానవ శరీరం ప్రపంచంలో క్షణభంగురం. కాలి కుంటితనం ఉంటే ఏం నష్టం? క్రీస్తు శకం 1909 సంవత్సరం నవంబర్ 2వ తారీఖున దీక్షితుకు మొదటిసారిగా పుణ్య పావనమైన సాయినాథుని దర్శనం లభించింది. తర్వాత అదే సంవత్సరం అతడు డిసెంబర్ నెలలో మరలా శ్రీవారి పునర్దర్శనానికి షిరిడీ వెళ్ళాడు. అప్పుడు అతని మనసులో అక్కడే ఉండిపోవాలని కోరిక కలిగింది. 25 షేర్లు అమ్మి యాత్రికుల సదుపాయానికి ఒక రేకుల షెడ్డును కట్టించాలని అతనికి ముందు అనిపించింది. కానీ తర్వాత ఒక భవనం నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత సంవత్సరం ఒక శుభ ముహూర్తాన రాళ్లతో పునాది వేశాడు. డిసెంబర్ 9వ తారీఖున బాబా అనుమతిని తీసుకుని అదే సుముహూర్తమని పునాది పనిచేశారు. ఆహ్వానించిన రాని దీక్షితులు సోదరుడు కూడా ముందుగానే వచ్చి ఆ సుముహూర్తానికి అక్కడే ఉన్నాడు. దాదాసాహెబ్ కాపర్దే అంతకు ముందే అక్కడ ఉన్నారు. ఇంటికి తిరిగి వెళ్ళటానికి బాబాను అనుమతి కోరటం అతనికి కష్టమైంది. డిసెంబర్ 10వ తారీఖున కాపర్డేకు ఇంటికి వెళ్ళటానికి దీక్షితు భవనానికి పునాది వేయటానికి బాబా ఆజ్ఞ అయింది. ఈరోజు యొక్క మరో గొప్ప విషయం, ఈ రోజు నుండే చావడిలో పరమభక్తి శ్రద్ధలతో సేజాహారతి ప్రారంభమైంది. తర్వాత క్రీస్తు శకం 1911వ సంవత్సరం శ్రీరామనవమి సుముహూర్తాన గృహప్రవేశ శుభకార్యం విధి పురస్సరంగా జరిగింది. తర్వాత శ్రీమంతుడైన బుట్టి అమితమైన డబ్బు వెచ్చించి భవనాన్ని నిర్మించాడు. సాయిబాబా యొక్క శరీరం అక్కడ విశ్రమించటం వలన అతనికి ధనం సదుపయోగమై సార్థకమైంది. ఈ విధంగా ఒక్కటైనా లేని చోట 3 భవనాలు తయారయ్యాయి. మొదట సాఠే గారి భవనమే అందరికీ చాలా ఉపయోగంగా ఉండేది. ఈ వాడాకు మరో ఘనత, మొదట ఈ స్థలంలో బాబా స్వయంగా తమ హస్తాలతో నిర్మించిన పూల తోట ఉండేది. ఈ తోటను గూర్చి చిన్న కథను తరువాతి అధ్యాయంలో వర్ణిస్తాను. హేమాడ్ శ్రోతల సమేతంగా సాయి చరణాలయందు మస్తకాన్నుంచుతున్నాడు. వామన తాత్య కుండలి లివ్వగా సాయి సమర్థులు బంజరభూమిలో మొక్కలు నాటి నీరు పెట్టి తోటను తయారు చేశారు. తర్వాత గుప్తమయ్యారు. ఆ తర్వాత వారికి ఔరంగాబాద్ వద్ద చాందు పాటిల్ కలిశాడు. అతనికి ఇంటికి వెళ్ళ వారితో బాబా మరల షిరిడి వచ్చారు. అక్కడ దేవీదాసును కలుసుకోవటం, జానకిదాస్తో స్నేహబంధం, బాబా గంగాగిర్ ఒకరినొకరు చూసుకోవటం, ఈ ముగ్గురు షిరిడీలో కలవటం, మొహిద్దీనుతో కుస్తీ పట్టినప్పటి నుండి బాబా మసీదులో నివసించటం, వారికి డేంగలైపై ప్రీతి కలగటం, బాబా వద్ద భక్తులు గుమిగూడటం మొదటి కథలను తరువాతి అధ్యాయంలో శ్రవణం చేయండి. ఇప్పుడు హేమాడ్ సాయికి అనన్య శరణుజొచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంక్తి విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సమర్థావతారణమను 4వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శివాయ.